5 పైసలు పంచలేదు. ఉమ్. కాబట్టి మరి లోపల పడిన ఓటు ఏ విధంగా ఉన్నాయి చూడాలి. రైట్ అండి. కాకుమాన్ రాజశేఖర్ గారు, మీరేం చెప్తారు? 4 దశాబ్దాల తర్వాత పులివెందలకు ఓట్ల స్వతంత్రం వచ్చింది, ప్రజలు మా వైపే ఉన్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. మీ అంచనా ఏంటి? అంటే మీ నాయకులు మాట్లాడుతున్న దాన్ని బట్టి కానీ, లేకపోతే మీకు అనుకూలంగా ఉంటుందన్న పత్రికలో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే టీవీలో కానీ వస్తున్న దాన్ని బట్టి చూస్తే మీలో ఓటమి భయం ఖచ్చితంగా కనిపిస్తుందనే ఒక సంకేతం వెళుతుంది అనేది కొంతమంది చెప్తున్నమాట. ఇక్కడ ఓట్ల రిగ్గింగ్ జరిగింది, పచ్చమూకల రిగ్గింగ్, బందిపోట్లను తలపిస్తూ నిర్బంధాలు, తాలిబాన్లను మరిపిస్తూ బెదిరింపులు అంటూ రాసుకొచ్చారు ఈరోజు. అంటే ఖచ్చితంగా ఓడిపోతారని ఇంకా డిసైడ్ అయిపోయారా మీరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ప్రాణాల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా ముందుగా నమస్కారాలు. మీరు అన్నట్లుగా మరి ప్రజాస్వామ్యము ఇప్పుడేదో కొత్తగా పులివెందల్లోనో ఒంటిమిట్టలోనో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇప్పుడే కనపడుతున్నట్టుగా ఉన్న పరిస్థితులు అయితే మరి దౌర్జన్యాలు ఎందుకు చేయాలా? మహిళల్ని బట్టలు చింపి ఎందుకు కొట్టాలా రోడ్ల మీద? లేదా పోలింగ్ బూత్లు ఎందుకు ఆక్రమించాలా? దొంగ ఓట్లు ఎందుకు వెయ్యాలా? వేరే ఊళ్ళ నుంచి, వేరే కాన్స్టిట్యూన్సీ, వేరే ప్రాంతాల నుంచి జనాలు తీసుకొచ్చి ప్రతి బూత్ దగ్గర 200 మంది నుంచి 500 మంది దాకా ఎందుకు పెట్టాలా? పోలీసు వ్యవస్థకి, పోలీసులకి కాకి చొక్కాలు వదిలిపెట్టి పచ్చ చొక్కాలకి ఎందుకు వేయాలా? ఎలక్షన్ కమిషన్ ని మరి ఒక రబ్బర్ స్టాంపు లాగా ఎందుకు వాడుకోవాలా? ఎలక్షన్ కమిషన్ పనితీరు చూస్తామంటే ఇది ఎలక్షన్ కమిషన్ కాదు, ఇది కలెక్షన్ కమిషన్ అనే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తీరు జరుగుతూ ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒకవేళ ప్రజాస్వామ్యం ఈ రోజే మరి బట్టగట్టుంటే, లేదా ప్రజాస్వామ్యం ఈ రోజే అమలు జరుగుతూ ఉంటే ఇన్ని దౌర్జన్యాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఓటర్ స్లిప్పులు చించి వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే ఏజెంట్లు బూత్లో పోనీయకుండా నిరోధించాల్సిన పరిస్థితులు ఉన్నాయా? నాయకుల్ని అరెస్టులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? దానికి గల్లీకి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇన్ఛార్జీలుగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి? ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటిది ఎలక్షన్ కమిషన్. ఇదే ఎలక్షన్ కమిషన్ ముందు గతంలో ఎన్నికలు జరిగిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ధర్నాలు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ మెట్ల దగ్గర కూర్చొని. మరి అప్పుడు స్వతంత్ర ప్రాతిపత్తిక లేదా? అప్పుడు లేదండి ఎలక్షన్ కమిషన్ కి. మరి ఒకవేళ వీళ్ళు కానీ మేము ఎలాంటి దౌర్జన్యాలు చేయలేదు, లేదా పోలింగ్ బూత్లు ఆక్రమించుకోలేదు, పోలింగ్ ఏజెంట్లను కూడా మేము కనీసం బూత్లోకి పోనీయకుండా చేయలేదనే పని అయితే మేమంతా దూరంగా ఉన్నాం. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ గారిని కూడా అరెస్ట్ చేశారన్నారు కదా, అది ఓన్లీ ఒక ముక్కుబడి కార్యక్రమం ఆయన అరెస్ట్. మీరు చూస్తే మరి ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్ లో మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు ఎందుకు దౌర్జన్యం చేస్తూ అక్కడ ఉన్నారండి? పోలింగ్ బూత్ దగ్గర మంత్రి గారికి ఏం చెప్తా ఒక రకంగా మాట్లాడాలంటే, మరొక పక్క పులివెందుల మండలం నల్లబరెడ్డిపల్లిలో మరి జమ్మలమడుగు ఓటర్లని తీసుకొచ్చేసి రిగ్గింగ్కి పాల్పడాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? కనకంపల్లిలో ఓట్లు కూడా మరి మరొకరు వేసి వాళ్ళకు ఓటు వేసుకునే అవకాశం కూడా కల్పించినటువంటి పరిస్థితులు మహిళలకు ఎందుకు కలిగిందండి? ఒకవేళ వీళ్ళు నిజంగా ఎలక్షన్ కమిషన్ పనితీరు బాగా ఉంటే మాత్రం, అంటే కనీసం ఏంటంటే ఈ ఓటర్ స్లిప్పుల్ని చించిపడేటి, లేదంటే ఏజెంట్ ఫామ్స్ చించిపడేటి, అసలు వాళ్ళ లోపలికి కూడా ఎంటర్ కానియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు కూడా లేకుండా పోలింగ్ జరిగిందంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఇది ప్రజాస్వామ్యం జరుగుతుంది. కొన్ని పోలింగ్ బూత్లలో మీ పార్టీ నాయకులు కూడా హడావుడి చేశారు, దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు, దొంగోట్లు వేయించారు, రిగ్గింగ్ చేశారు అనేది ఆ పార్టీ ఆరోపణ, టీడీపీ ఆరోపణ. మీరు కూడా చేశారంటే కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సార్ ఈ రెండు జడ్పీటీసీ లేదా పులివెందల కానీ లేదంటే ఒంటిమిట్ట కానీ రెండింటి మీదది కొత్తపల్లి ఒకటి, అచ్చవెల్లి ఒకటి, ఈ రెండిట్లో రీపోలింగ్ జరుగుతున్నట్టు 3 and 3 and 14 ఈ రెండు అవును సార్ పోలింగ్ బూత్లలో, రైట్? ఇప్పుడు మరి మిగిలిన ప్రాంతాల్లో మరి ఇన్ని జరిగినాయి కదా, అంటే వాళ్ళకి అక్కడ ఇప్పుడు ఓటింగ్ స్వతంత్రంగా ప్రజాస్వామ్యం వాళ్ళన్న విధంగా ఓట్లు వేసుకోవడం, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగింది.
మరి ఈ అన్ని ప్రాంతాల్లో ఓట్లు కూడా వెయ్యి కూడా దౌర్జన్యం చేసి కొట్టడం ఏంటండి? ఎన్నికల టైంలో పోలింగ్ బూతుల దగ్గర ఇంత దౌర్జన్యంగా మహిళల మీద దాడులు చేయడం ఎక్కడ? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? నిద్రపోతున్నట్టు నటిస్తుందా ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి ఈ యొక్క విధానం వల్ల ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు ఒక చీకటి రోజు కానీ మనం భావించాల్సినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా అందుకే మేము ఎన్నికల్ని రద్దు చేయాలని ఇప్పుడు కళ్ళు తెరవాలని చూస్తే, ఎందుకంటే ప్రజాస్వామ్యం దించుకునే విధంగా సిగ్గుపడే విధంగా ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు కేవలం మరి ఈ 2 జెడ్పీటీసీ స్థానాల వల్ల వాళ్ళన్నట్టుగానే ప్రభుత్వం పడిపోయేది లేదు, లేదా మేము అధికారంలోకి వచ్చేది. కానీ ఇంత దౌర్జన్యాలు, ఇంత అరాచకాలు, ఇంత దారుణానికి పాల్పడాల్సినటువంటి పరిస్థితి మీరు చూశారు కదా. మహిళలు ఎర్నిపల్లి మహిళలు వాళ్ళు మాట్లాడింది, మరి అనేక మంది కూడా నిన్న పోలింగ్ బూత్ల దగ్గర మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, ఆఖరికి కాళ్ళు పట్టుకొని మాకు ఓటు హక్కు కల్పించిన మమ్మల్ని ఓటు వేయండి అని పోలీసుల్ని అటులాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ పులివెందుల కాన్స్టిట్యూన్సీ అనేది కంచుకోట, ఎప్పటికైనా కంచుకోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, లేదా గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ కంచుకోటగానే ఉంది. ఇప్పుడు ఏదో 70లో మరి వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు మాట్లాడితే కాదు కదా. 70లో ఎప్పుడు ఓడిపోయారు, లేదా మరొకసారి మెజారిటీ తగ్గిందని, మరి ఈ రోజు కొత్తగా ప్రజాస్వామ్యం పరిడివిల్లిందని మాటలు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతా. వింతగా, విచిత్రంగా, అసహ్యంగా ఉంది ఈరోజు జరిగేటువంటి ఆ ఎన్నికలు. కేవలం ఈ యొక్క 2 జెడ్పీటీసీలు ఎంత వాటి కొరకు ఇంత నీచమైనటువంటి రాజకీయాలకి, ఇంత నీచమైనటువంటి పరిస్థితికి తెలుగుదేశం పాల్పడడం అనేటువంటిది మరి ఆశ్చర్యం కలిగిస్తాం. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఆ పార్టీకి ఉండదు, లేదా గెలిచినా మాకు. కానీ ఓటుకు వినియోగించుకునేటువంటి పరిస్థితులు లేకుండా మరి ముఖ్యంగా మహిళల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి, లేదా రిజల్ట్స్ రేపు ఏ విధంగా రాబోతున్నాయి అనేటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉంది కదా. పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకోవాలి అని డిసైడ్ అయ్యింది. దానికి తగ్గట్టుగానే అక్కడ పోల్ మేనేజ్మెంట్ చేసిన మాట వాస్తవం. మనకున్న సమాచారం మేరకు అక్కడ భారీ ఎత్తున అవకతవకలు, రిగ్గింగ్, అంటే ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు, కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు అనేది ప్రధానంగా చాలామంది చెప్తోన్న మాట. మాకున్న రిపోర్ట్స్ ఇవి. దాంతోపాటుగా ఈ సిట్టింగ్ జడ్పీటీసీ ఎవరైతే చనిపోయారో మహేశ్వర్ రెడ్డి వాళ్ళ సన్ ప్రజెంట్ జడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి నిన్న తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు రామ్ గోపాల్ రెడ్డి గారు. ఒకసారి అది ప్లే చేస్తాను, దానికి తర్వాత మీకు సమాధానం చెప్పే అవకాశం ఇస్తాను. ఆయన ఇంటి చుట్టూ టీడీపీ గోండాలను పెట్టారట, కర్రలు రాళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉన్నారట అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు హేమంత్ రెడ్డి. ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లవారుజామున 5కి లేచినాము. 5కి లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారు 120 మంది మనుషులు ఉన్నారు. పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట రోడ్డు, ఈ ఊర్లో ఎవరు లేరు. నా ఇంటి చుట్టుకారు 120 మంది మనుషులు వచ్చినారు. ప్లస్ రూములు అని ఉంది మా సచివాలయం ఎదురుగా. ఆ రూముల దగ్గర 200 మంది పైన ఉన్నారు. కట్టెలు పట్టుకొని మరి వాళ్ళు బెదిరిస్తున్నారు. ఓటర్లను ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు. ఇళ్లలో పోయి కొడుతున్నారు. మా జనరల్ ఏజెంట్ గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టలతో కొడుతున్నారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా చీనికి? ఈ ఎలక్షన్లు జరిగేదానికే, లేదంటే ఏం చేయాలని మీకు నాకు అర్థం కావడంలే. కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు నాకు అర్థం కాదు. మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు? ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? సేమ్యాలు వేసుకోనికి, డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్?